నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశము ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇట్లా క్రిమినల్ లాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటిలో పూర్తి స్థాయి మార్పులు చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని బేస్ చేసుకొని నిజంగా అమాయకులకు న్యాయం చేయకపోగా అమాయకులకి శిక్షలు పడే విధంగా ఈ చట్టాలు పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది. జస్టిస్ డినైడ్ అని ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. సో ఈ చట్టాల వల్ల న్యాయం జరగకపోగా ఎక్కువ ఆలస్యం అవ్వడము, అమాయకులకు కూడా శిక్షలు పడుతున్న సందర్భాలు రావడము, నిజంగా నేరం చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉండడం, ఇట్లాంటి అంశాలు ఎక్కువగా మనం చూస్తున్న నేపథ్యంలో ఈ చట్ట సవరణల్ని ఏ విధంగా చూడాలి అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ అర్నబ్ గోస్వామి అరెస్ట్కి సంబంధించి కూడా పోలీసులు అనుకుంటే ఎవరినైనా సరే ఎలాగైనా సరే అరెస్ట్ చేయొచ్చు, హెరాస్ చేయొచ్చు అండ్ ఈజీగా వాళ్ళు బయట కూడా పడవచ్చు అనే ఒక పరిస్థితి ప్రభుత్వాలు తలుచుకుంటే జర్నలిస్ట్ అయినా సరే, పేరు మోసిన వ్యక్తి అయినా సరే వాళ్ళపైన ఎలాగైనా వ్యవహరించన్నట్టుగా అర్నబ్ గోస్వామి వ్యవహారం కనబడుతున్న నేపథ్యంలో అర్నబ్ గోస్వామి చేసిన తప్పేంటి, నిజంగా తప్పు చేశారా, పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనే అంశం గురించి కూడా మాట్లాడదాం. ఓవరాల్గా చట్ట సవరణల గురించి కూడా డిస్కస్ చేద్దాం. నమస్తే నిహారిక రెడ్డి గారు. నిహారిక గారు, ఐపీసీ, సిఆర్పిసి ఈ చట్టాల గురించి చాలామంది కామన్ మ్యాన్కి తెలియదు. నిజం చెప్పాలంటే ఒక సామాన్యుడికి ఈ చట్టాలు ఏ సెక్షన్ల కింద ఎవరికి ఏ శిక్ష పడుతుంది, ఎట్లా ఉంది అని తెలియదు. స్పెషలైజ్డ్గా అయితే పోలీసులు లేకపోతే అడ్వకేట్లు లేకపోతే వీళ్ళకు మాత్రమే తెలుసు ఉంటుంది. కామన్ మ్యాన్కి తెలియని అంశాల పట్ల కామన్ మ్యాన్ని హరాస్ చేయడానికి కూడా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి. నిజంగా నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి కూడా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి. చట్టాల్లోని లొసుగులు అనే మాటని జర్నలిస్టులుగా మేము ఎప్పుడూ రాస్తూనే ఉంటాం. సో జనరల్గా ఈ చట్టాల్లోని లొసుగుల్ని తీసివేసే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా భావించాలా? ఈ ఉద్దేశాన్ని ఎట్లా చూడాలి? ఐపీసీ, సిఆర్పిసి ఈ చట్టాలని సవరించాలన్న ఉద్దేశం ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు? ఫస్ట్ చూస్తే అండి, మనకు క్రిమినల్ లాలో 2 types ఆఫ్ యాక్ట్స్ ఆర్ లాస్ ఉంటాయి. ఒకటి సబ్స్టాంటివ్ లా, ఒకటి ప్రొసీజరల్ లా. సబ్స్టాంటివ్ లా అంటే క్రైమ్ అంటే ఏంటి, క్రైమ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి పనిష్మెంట్స్ ఏంటి అని ఒక లా చెప్తుంది. దాన్ని సబ్స్టాంటివ్ లా అంటారు. ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో దీంట్లో అంతా క్రైమ్ అంటే ఏంటి, ఎప్పుడు ఏమి చేస్తే క్రైమ్ అవుతుంది, దాంట్లో శిక్ష ఎంత అని చెప్పే లాస్ని సబ్స్టాంటివ్ లాస్ అంటారు. తర్వాత ఒకవేళ క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ట్రయల్ ఎలా చేయాలి, ఎప్పుడు కేసులు వేయాలి, దాని మీద అప్పీల్కి ఎప్పుడు వెళ్ళాలి అంటూ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాటిని ప్రొసీజరల్ లాస్ అంటారు. లైక్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇంకొకటి ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ ప్రొసీజరల్ లా అనమాట. అంటే ఏ ఎవిడెన్స్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, ఏ ఫ్యాక్ట్స్ని తీసుకోవచ్చు, ఏ ఫ్యాక్ట్స్ని తీసుకోకూడదు అని చెప్పేదే ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. రైట్. సో ఇలా సబ్స్టాంటివ్ లాస్, ప్రొసీజరల్ లాస్ ఉన్నాయి. ఈ లాస్ అనేది ఇండియా ఇండిపెండెంట్ అయ్యాక చేశారంటే కాదు. ఇండియన్ పీనల్ కోడ్ లార్డ్ మెకాలే రాసింది, 1860s రాశాడు ఆ ఇండియన్ పీనల్ కోడ్. సేమ్ ఇండియన్ పీనల్ కోడ్ ఈవెన్ నౌ వీఆర్ ఫాలోయింగ్, ఈవెన్ ఇన్ 2020. ఫస్ట్ థింగ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్టీఫెన్ రాశారు, 1890s రాశారు. అదే టైంలో ఎవిడెన్స్ యాక్ట్ రాశారు. అది ఆ రెండు యాక్ట్లో సిఆర్పిసిని 1973లో మొత్తం మార్చారు. అయినా విపరీతమైన లూప్ హోల్స్ లాక్యునే ఉంది. సో అంటే ఎప్పుడో 19th century చేసిన లాస్, క్రిమినల్ లాస్ 21st century కూడా సేమ్ యాక్ట్లు, సేమ్ లాస్. క్వశ్చన్ ఏంటంటే అప్పుడు జరిగే క్రైములు ఇప్పుడు జరిగే క్రైములు ఒకటా? అప్పుడున్న మనస్తత్వాలు, అప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న సొసైటీ ఒకటా? ఇప్పుడు ఏ హై ఎండ్ అంటే ఇప్పుడు దొంగతనం అంటే ఎలా? ఇంట్లో కొట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి డోర్లు పగలగొట్టి లోపల ఉన్న సామాన్లు తీసుకెళ్ళడం దొంగతనం కాదు. హ్యాకింగ్ చేయడం దొంగతనం, పాస్వర్డ్లు కొట్టేయడం దొంగతనం, బ్యాంకుల నుంచి డైరెక్ట్గా డబ్బు లాగేయడం దొంగతనం. సో ద యాక్ట్ ఇట్ సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ క్రైమ్ చేంజ్డ్. మొత్తం చేంజ్ అయిపోయినప్పుడు ఇప్పటికీ దానికి ఆ క్రైమ్ చేంజ్ అయినప్పటికీ మనం ఎటువంటి యాక్ట్లు వాడుతున్నాం? ఎప్పుడో 19th century లార్డ్ మెకాలే టైంలో స్ట్రిక్ట్గా చేశారు చూడండి, బ్రిటిష్ టైంలో మనల్ని అనగదొక్కాలని. ఎగ్జాక్ట్లీ, మనల్ని అనగదొక్కాలని చేశారు చూడండి. ఆ లాస్ని ఫాలో అవుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ లాజికల్ ఇన్ దిస్ 21st century వీ నీడ్ టు చేంజ్ దోస్ లాస్? ఇండియా ఇండిపెండెంట్ అయ్యి 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా మనం ఇంకా ఎప్పుడో పాస్ చేసిన లాస్ లాజికలా? కానే కాదు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, లా షుడ్ ఆల్వేస్ బీ డైనమిక్ అండి. సొసైటీ తగ్గట్టు లా మారుతూనే ఉండాలి.
అది కానీ స్టాటిక్గా ఆగిపోయింది అనుకోండి, లాని నమ్మడం కానీ లాని పాటించడం కానీ జనాలు ఆపేస్తారు. లా స్టాటిక్ అవ్వకూడదు. సొసైటీ మారే కొద్ది లా కూడా డైనమిక్గా చేంజ్ అవుతూ వెళ్ళాలి, రైట్? ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ క్రిమినల్ లాస్ని సవరణ చేయాలనుకున్నది కొత్త ఉద్దేశమా గవర్నమెంట్ అంటే కాదు. NDA 1 అంటే ఎల్కే అద్వానీ వాజ్పేయి గవర్నమెంట్ టైంలోనే విఎస్ నారీమన్ అనే కమిటీని పెట్టి మొత్తం లాస్ని రీవాంప్ చేయమని చెప్పి ఒక కమిటీని పెట్టారు. పెట్టి ఆ కమిటీ చాలా సజెషన్స్ ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ NDA did not come into power next year. సో అది రిపోర్ట్ పక్కకు పడిపోయింది. సో ఆ రిపోర్ట్లో కూడా చాలా వరకు ఏం చెప్పాలనుకున్నారంటే, ఈ నేచర్ ఆఫ్ క్రైమ్స్ మారిపోయాయి, IPC CRPCలు సో మొత్తం మార్చిపడేయాలి. ఇప్పటికీ మనము కొన్ని ఆర్కియా క్లాక్స్ని యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ IPCలో ఎట్లా ఉంటుంది, నేను ఇక్కడ IPC CRPC ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఛాన్స్, అంటే ఎక్కువ పోలీస్ ఆఫీషియల్ని మిస్యూజ్ చేయడానికి పవర్ని ఎన్ని రకాలుగా మిస్యూజ్ చేయొచ్చో అన్ని రకాలుగా దోహదంగా ఈ యాక్ట్సే హెల్ప్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు IPCలో ఒక క్రైమ్ జరిగిందండి, FIR రిజిస్టర్ చేయాలి. మీరు ఒక ప్రియాంక ఒక కేసు, ఒక రేప్ కేసు జరిగింది మనకి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో. ఈ పోలీస్ స్టేషన్లో జ్యూరిస్డిక్షన్ లేదు, ఆ పోలీస్ స్టేషన్లో జ్యూరిస్డిక్షన్ లేదు, మా దగ్గర లేదు, మీ దగ్గర లేదు అని అక్కడక్కడక్కడ కొట్టించుకున్నారనమాట. సో పేరెంట్స్ ఈ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడంలో అయిపోయింది. కానీ ఇప్పుడో సుప్రీంకోర్టు 1970sలోనే చెప్పింది, 0 FIR క్రైమ్ జరిగితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే చేయండి, తర్వాత ఏ పోలీస్ స్టేషన్కి జ్యూరిస్డిక్షన్ ఉందో దానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఒక చిన్న విషయం, కోడ్లో లేదు, CRPCలో లేదు, దాంట్లో లేదు అని చెప్పి మేము FIR రిజిస్టర్ చేయమని చెప్తారు. సో FIR రిజిస్టర్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది పోలీస్ చేతిలో ఉంది. డిస్క్రిప్షన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ శిక్షణలో ఉంది. నేను పోలీస్ ఆఫీసర్ అండి, మీరు నా దగ్గరికి వచ్చారు పోలీస్ స్టేషన్కి, FIR రిజిస్టర్ చేయాలంటారు, నేను చేయనంటారు. మీరు ఏం చేస్తారండి? పోలీసుని బెదిరియగలుగుతారా? లేదు. మహా అంటే వెనక్కి వెళ్ళిపోతారు, లేదంటే నా హైయర్ అఫీషియల్కి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరు? ఎస్పీ కూడా వినలేదంటే ప్రైవేట్ కంప్లైంట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కింద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు. ఆయన అప్పుడు ఆ కేసును చూసి ఆయన ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, లేకపోతే పోలీసు ఆఫీసర్ కన్నా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇవ్వచ్చు. ఆయన ఇన్వెస్టిగేట్ చేయడానికి టైము అవంతా సరిపోదు, కంబర్సమ్ అయిపోద్ది, కాబట్టి అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా ఎవరి చేతిలో ఉంది? FIR రిజిస్టర్ చేయాలా, మమ్మల్ని ఆట పట్టించొచ్చా లేదా? ఒక కామన్ మ్యాన్ ఎవరి చేతిలో ఉంది? పోలీస్ చేతిలో ఉంది. ఒక కామన్ మ్యాన్ ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర అని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఒకవేళ FIR కానీ రిజిస్టర్ చేయలేదని. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అక్కడ పోలీస్ రోల్ ఉంది. సెకండ్, నేను ఈ క్రైమ్ జరిగిందని వచ్చి చెప్తా, ఏ సెక్షన్లు పెట్టాలో అది నా ఇష్టం, అంటే పోలీస్ ఆఫీసర్ ఇష్టం. ఒక మనిషి వచ్చి నాకు కంప్లైంట్ చేసి, చూడండి చైన్ స్నాచింగ్ జరిగింది, లాగడంలో నా భార్యని చైన్ లాగేశారు, ఆమె కొట్టుకుని కింద పడిపోయి చనిపోయింది అని అనుకోండి, థెఫ్ట్ అని పెట్టేస్తాడు. థెఫ్ట్ అని పెడితే ఎంత తెలుసా? మ్యాక్సిమం, మినిమం కాదు, మ్యాక్సిమం 3 ఏళ్ళు థెఫ్ట్ అని రాస్తే. 1 నెల కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 2 నెలలు కూడా ఇవ్వచ్చు. లేకపోతే థెఫ్ట్ అన్నా పెట్టచ్చు, లేకపోతే రాబరీ అన్నా పెట్టచ్చు. రాబరీ అంటే 10 ఏళ్ళు పనిష్మెంట్. ఎవరు పెట్టాలి సెక్షను? పోలీస్ ఆఫీసర్ పెట్టాలి. ఏ సెక్షన్ పెట్టాలో, ఏ సెక్షన్ కింద రిజిస్టర్ చేయాలో పోలీస్ డిస్క్రిషన్. సో అంటే నేను ఈ సెక్షన్ పెట్టంటే ఆయన పెట్టాడు, ఆయనకి పెట్టి నచ్చిన సెక్షన్ ఆయన పెడతాడు. నన్ను ఎవరు ఆపుతారు ఇక్కడ? నా డిస్క్రిషనరీ పవర్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? ఎప్పుడు ఏ క్రైమ్ జరిగితే నువ్వు ఈ సెక్షనే రిజిస్టర్ చెయ్యాలి అని లాలో లేదు. లేదు. డిస్క్రిషన్ ఇస్ లెఫ్ట్ టు ద ప్లే. ఈ జరిగితే అంటే చైన్ స్నాచింగ్ అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా పోలీసులు కూడా అసలు సంబంధం లేని కేసులు కూడా పెడుతూ ఉంటారు, సంబంధం లేని సెక్షన్లను కూడా పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఒక క్రైమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వచ్చి, ఇది జరిగింది అనేసి. నేను అక్కడ మేబీ ఆ టైంలో కొట్టుకోవడం జరిగి ఉంటుంది, దొంగతనాలు జరిగి ఉంటాయి. సో నేను నా ఇష్టం, నాకు నచ్చలేదు అనుకో ఎదుటోడు, రాబరీ పెడతాను, అబైట్మెంట్ ఆఫ్ మర్డర్ పెడతాను, మర్డరే పెట్టేస్తాను, అది నెగ్లిజెన్స్ అయినా కూడా అన్ని కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టేస్తాను. నా ఇష్టం వచ్చి నేను పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అన్ని సెక్షన్స్ నేను పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ట్రయల్ స్టార్ట్ చేయడం, దానికి చాలా ప్రొసీజర్ ఉంది. దానికి ముందు లోపల హరాస్మెంట్ ఎవరు ఆపుతారు? ఒకవేళ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే, నేను డైరెక్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయింది అనుకోండి, నేను డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేస్తాను. విషయంలో జరిగింది అదేనా? అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనే దాంతో ఇంత సీరియస్గా పోలీసులు బిహేవ్ చేయడం కరెక్టా? అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎస్పెషల్ ఐమ్ టార్గెటింగ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ అర్నబ్ గోస్వామి కేసు. దాంట్లో అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఎలా చెప్తున్నారంటే, వాళ్ళు ఎవరో 2008లో ఒక పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఆయనకు లాస్ వచ్చి చనిపోయాడు, దానివల్ల ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని
వాదన, రైట్? సో ఇక్కడ నేను ఇదే లాజిక్ అడుగుతున్నాను. సిసిడి ఓనరు, కాఫీ డే ఓనరు 2019 అనుకుంటా తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. రీజన్ ఏం చెప్పాడంటే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ పెట్టడం, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టమని, నేను కడుతున్నప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక విచ్ హంటింగ్ లా చేసింది. అంటే వాళ్ళని హరాస్ చేస్తూ కట్టు అని డబ్బులు కట్టడంతో అవి భరించలేక చనిపోయాడు. అలా అయితే ఇన్కమ్ ట్యాక్స్ అగేన్స్ట్ కూడా అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ మీద వేసుకెళ్ళారా? లేదు కదా. సో ప్రాబ్లం ఏంటంటే మనం కాఫీ డే ఓనర్ దాకా మాడుతున్నాం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, రైతుల ఆత్మహత్యలు, మైక్రో ఫినాన్స్ వాళ్ళు, బ్యాంక్స్ అప్పులు కట్టి వాళ్ళు వెనక్కి ఇవ్వలేదనుకోండి, వాళ్ళని పోయి అడుగుతారు. వాళ్ళ బాధ, ప్రెషర్, మనీ ప్రెషర్ తట్టుకోలేక చనిపోతారు. వాళ్ళందరి మీద అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ వేయాలి. వేస్తున్నారా? ఇప్పుడు ఎవరి దగ్గర డిస్క్రిషనరీ పవర్స్ ఉందండి? పోలీసు వాళ్ళ చేతిలో డిస్క్రిషనరీ పవర్స్ ఉంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, వాళ్ళ మీద మంచి మంచి చిన్న సెక్షన్లు పెట్టి కేసు పక్కకు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ కాదనుకోండి, ఒక కామన్ మ్యాన్ ఆర్ వాళ్ళ అగేన్స్ట్గా ఏదైనా కసి కట్టారనుకోండి. ఇప్పుడు అర్నబ్ గోస్వామి మీద అవుట్ రైట్ పొలిటికల్ వెండాటా అనేది, అవుట్ రైట్ పొలిటికల్ వెండాటా అండ్ హరాస్మెంట్, వాట్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్ డూయింగ్ అండ్ ఈవెన్ పోలీస్ ఆఫీషియల్స్ ఆర్ డూయింగ్. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చండి, కొత్త కేసులు పెట్టించవచ్చు. పెట్టిన తర్వాత కదండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కదండి ట్రయల్ చేస్తారు, ట్రయల్ చేసిన తర్వాత కదండి ఛార్జ్ షీట్ వేస్తారు, తర్వాత కదా ఇవంతా ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషను ఛార్జ్ షీట్ తర్వాత కదండి ట్రయల్. అప్పుడు కదా ఎవరు నిర్దోషి ఎవరు దోషి అని అర్థమయ్యేది. ఈ మధ్యలో అని హరాస్ చేయడం, నువ్వు సిటీ దాటి వెళ్ళకూడదు, రోజు పోలీస్ స్టేషన్కి రా, పోలీస్ కస్టడీలో ఉండు, కరెక్ట్గా దివాళీ హాలిడేస్ ముందు అరెస్ట్ చేయడం బెయిల్ తెచ్చుకోకపోవడానికి, లేకపోతే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం, సో సాటర్డే సండే ఏమన్నా ఉంటే బెయిల్ రాకుండా ఉండడానికి, ఇలాంటివన్నీ ఎవరికి ఇస్తున్నారు డిస్క్రిషనరీ పవర్స్? పోలీస్ ఆఫీషియల్స్కి, కోర్ట్స్కి ఇస్తున్నారు. వీళ్ళు నేను అదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ ప్రో లిబరల్స్ ఉంటారు చూడండి, ఈ సూడో లిబరల్స్ అంతా, బెయిల్ ఈజ్ ఎ రైట్, నాన్ బెయిల్ గివింగ్ బెయిల్ ఈజ్ మై రైట్, బెయిల్ ఇవ్వకపోవడం ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్నారు కదా. ఈ అర్నబ్ గోస్వామి కేసులో ఏమైంది? నేషనల్ క్రైమ్ చేసినట్టు ఏమైనా టెర్రర్ యాక్టివిటీస్ ఏమైనా చేశాడా? లేకపోతే ఉమర్ ఖలీద్ లాగా, లేకపోతే ఇంకొక జేఎన్యూలో చార్జర్ ఇమామ్ లాగా, వీళ్ళలాగా దేశానికి సెక్యూరిటీకి దెబ్బతినేటట్టు ఏమైనా మాటలు మాట్లాడా? నీకు బాలీవుడ్లో ఎవరో సుశాంత్ సింగ్ రాజ్పూట్ చనిపోవడానికి బాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడితే వీళ్ళకేం ప్రాబ్లం వచ్చింది? అంటే ప్రతిసారి మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారే, ఇక్కడ ఏమైపోయింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్కి ఎంత డిస్క్రిషనరీ పవర్స్ ఉందో అంత వన్ ఆఫ్ ద గుడ్ జర్నలిస్ట్ని పట్టుకొని కూడా లోపల బ్రాడ్ డే లైట్లో వేసి అరెస్ట్ చేసి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసి రెండు పెట్టారు. ఒకటి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, అంటే ఒక ఆత్మహత్యకు పురిగొల్పడం అనే అంశం ఒకటి, మరొక వైపు ఒక మహిళా ఆఫీసర్ని హరాస్ చేశారని. ఇప్పుడు అదే చెప్తున్నారు, ఒక అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్లో ఈ హంగామా చేస్తే కూడా మెజిస్ట్రేటు బెయిల్ ఇచ్చేస్తారు. సో మీకు ఎన్ని మల్టిపుల్ అఫెన్సెస్ పెట్టారు అనుకో, ఇన్ని తప్పులు చేశారనుకో, ఇన్ని తప్పులు పెట్టి ఇన్ని సెక్షన్స్ పెడితేనే కదా ద కేస్ వాజ్ గోయింగ్ టు బికమ్ ఆల్ ద మోర్ స్ట్రాంగ్, సో దట్ హీ విల్ నాట్ గెట్ ఎ బెయిల్. బెయిల్ ఎప్పటికీ ఇవ్వరనడం లేదు, ఇస్తారు బెయిల్, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం. కానీ నేను ఒక ఇండియాలో బెస్ట్ మంత్ర ఏంటో తెలుసా అండి? ఒకరిని హరాస్ చేయాలి ఒక కామన్ మ్యాన్ అంటే పోలీసు వాళ్ళు చేసేది అరెస్ట్ చేసి లోపలేయడం, బెయిల్ ఇప్పించిపోవడం, జ్యుడిషియల్ కస్టడీ అడగడం, పోలీస్ కస్టడీ అడగడం, అది చాలండి హరాస్ చేయడానికి ఈజీగా. సో నేను అట్లని చెప్పి మీరే కదా అన్నారు వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు చేయొచ్చు అనేది ఈ ప్రశ్న నేను అడగొచ్చా అండి మిమ్మల్ని? నేను అడుగుదాం అనుకుంటున్నాను. చాలామంది పోలీస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ చెప్పే మాట ఏముంటుందంటే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకలాగా. మామూలుగా అయితే ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ఉంటారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా చట్టం రూపొందించబడిందా, లేక కేవలం ప్రభుత్వాలు లేకపోతే పోలీసులు వాళ్ళ విచక్షణను బేస్ చేసుకుని మాత్రమే చట్టం పనిచేస్తుందా? లేదా, ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కడైతే ఎక్కువ చట్టం ఎలా ఉండాలంటే అండి, క్లియర్ కట్గా రూల్స్ ఇవ్వాలి. ఈ రూల్స్ ఇవ్వలేనప్పుడు డిస్క్రిషనరీ పవర్స్ ఎవరైనా అంటే నాకు డిస్క్రిషనరీ పవర్స్ ఉందనుకో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ ఐ కెన్ మిస్యూజ్ ఇట్. ప్రాబ్లమ్ ఇక్కడ పోలీస్ ఆఫీషియల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ గురించి చెప్పాను కదా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీస్ ఆఫీసర్, చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి, దాని ఫైనల్ రిపోర్ట్ అని అంటారనమాట. కోర్టు ముందు సబ్మిట్ చేయాలి, ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు వేయాలన్నమాట. ఈ ఛార్జ్ షీట్ అనేది దానికి టైం లిమిట్ ఉందా? టైం లిమిట్ ఎప్పుడు అంటే
ఒకవేళ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి. బెయిల్ మీద బయటకు వచ్చేసాడు అనుకోండి, దానికి టైం ఇవ్వట్లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. 4 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఏమవుద్ది ఆ కేసుకి? ఇట్ గోస్ ఏ న్యాచురల్ డెత్ ఆటోమేటికలీ. ఆమె ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, గవర్నమెంట్ నా చేతిలో ఉందనుకోండి, ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది, రైట్, నన్ను అరెస్ట్ కూడా చేశారనుకోండి, నాకు నేను బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాను. కానీ ఇన్వెస్టిగేషన్ పోలీసులు జరపాలి, జరిపిన తర్వాత ఏమైంది ఇన్వెస్టిగేషన్ అని ఛార్జ్షీట్ వేయాలి కదా. నేను బయటకు వచ్చేసే కదా, నాకు టైం లిమిట్ లేదు. నేను బయటకు వచ్చా కాబట్టి పోలీసులకు టైం లిమిట్ లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మహా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు జనాలు ఫాలో అవుతారండి. 10 ఏళ్ళు 11 ఏళ్ళకు కూడా నువ్వు ఛార్జ్షీట్ వేయకపోతే ఏమైనట్టు ఆ కేసుకి? పోయింది. ఎన్ని కేసులు ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ మీద పోయి ఉండొచ్చు. అదే ఒక కామన్ మ్యాన్ అనుకోండి, వాడిని అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ 90 రోజులు ఏం కర్మ. ఇప్పుడు అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు పోలీసులు అడుగుని 2 రోజుల్లో వేయగలుగుతారు ఛార్జ్షీట్. అది వాళ్ళ స్పీడ్ అనుకుంటే. లేదంటే ఏళ్ల తరబడి ఉంది. అంటే ఈ గ్యాప్ ఎవరిస్తున్నారు? లా వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్. సో ఇప్పుడు మీరు అన్న దాంట్లో నాకు ముఖ్యంగా కనబడుతుంది ఏంటంటే పోలీసులకు విచక్షణాధికారం ఇవ్వడం. ఇప్పుడు మనం అనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉన్నవి, కేంద్రం ఆలోచిస్తున్న విధానంలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, రాబోయే రోజుల్లో ఈ ఐపీసీ సిఆర్పిసి ఈ క్రిమినల్ లాకి సంబంధించి చట్ట సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది కదా. ఈ చట్ట సవరణలు జరిగితే ఈ కేవలం పోలీస్ కేంద్రంగా పోలీస్ దగ్గరే మొత్తం అధికారం ఉండే వ్యవస్థను తీసేయగలుగుతారా? దాని గురించి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఎట్లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి? ఖచ్చితంగా ఉంది. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మామూలుగా మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది తీసుకుని, వన్ ఆఫ్ ద మోస్ట్ లిబరల్ డెమోక్రసీస్ అని అంటారు, రైట్. బట్ వాళ్ళ లాస్ చూడాలి, ఎంత నీట్గా డిఫైన్ చేస్తారో, ఎంత నీట్గా పనిష్మెంట్కి వెళ్ళిపోతుందో. అక్కడ మనకు ఒక నెగ్లిజెన్స్ మీద, ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, నెగ్లిజెన్స్ కింద బుక్ చేయొచ్చు. లేకపోతే 304 ఆర్ 304A. 304 అంటే డెత్ పెనాలిటీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 years పనిష్మెంట్ అంటారు. 304A అంటే 2 years అనమాట. అంటే 2 ఏళ్ళు వేయొచ్చా 10 ఏళ్ళు వేయొచ్చా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయొచ్చా అని ఏ స్టేజ్లో డిసైడ్ చేసేయగలుగుతారు పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే టైంలో. ట్రయల్ కూడా అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఆ స్టేజ్లోనే వాళ్ళు రాసే రిజిస్టర్ చేసే క్లాస్ మీద పెట్టే సెక్షన్ మీద ఉంటుంది. అమెరికాలో కొన్ని స్టేట్స్లో మెడికల్ ర్యాష్ నెగ్లిజెన్స్ ద్వారా ఎవరైనా చనిపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి మ్యాన్ స్లాటర్, డైరెక్ట్ 30 years. ఏమి లేదు దానికి. నువ్వు మనిషి చనిపోయాడా నీ నెగ్లిజెన్స్ వల్ల 30 ఏళ్ళు వేసే డైరెక్ట్గా, దాన్ని మ్యాన్ స్లాటర్ అంటారు. ఎలా చనిపోయాడు, నీకు ఆ ఇంటెన్షన్ ఉందా లేదా, ఫాస్ట్గా నడపడం వల్ల చనిపోయాడా, ఇవంతా ఏం లేదు, డైరెక్ట్గా చనిపోయాడా వేసి 30 ఏళ్ళు. అది లిబరల్ డెమోక్రసీ కదా, అంత స్ట్రిక్ట్ ఉంటాయి వాళ్ళ లాస్, రైట్. నేను ఏదో దుబాయో సౌదీ అరేబియా గురించి మాట్లాడలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద లాస్ ఆర్ సో స్ట్రిక్ట్ దర్. సెకండ్ థింగ్, పోలీస్ ఆఫీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్. నాట్ ఓన్లీ దట్, పోలీస్ అంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ వేరే, ఎన్ఫోర్స్ చేసే ఏజెన్సీ వేరే, లా అండ్ ఆర్డర్ చూసుకునే ఏజెన్సీ వేరే, సెక్యూరిటీ ఫోర్సెస్ పొలిటీషియన్స్కి వచ్చే వాళ్ళు వేరే. ఓకే, ఇక్కడ మన దగ్గర బందోబస్తు కథనే, లాస్ట్కి లా అండ్ ఆర్డర్ కాపాడేది అతనే. గల్లీలో గొడవలు జరిగినా పోలీసుని పిలుస్తావు, ఆటం బాంబ్ పెట్టినా కూడా పోలీసుని పిలిచే పరిస్థితి మన ఇండియాలో. మీకు అంత స్పెషలైజేషన్లో పోలీస్కి ఉందా? అంతమంది పోలీస్ పర్సనల్స్ మనకు ఉన్నారా? అన్ని నీడ్స్ చూడడానికి. లా అండ్ ఆర్డర్, ఆల్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ అండర్ ఐపీసీ, ఇంక్లూడింగ్ ది సెక్యూరిటీ ఫార్ పొలిటీషియన్స్, వన్ అథారిటీ. అంత పవర్ ఒక్కరి దగ్గరే సెంట్రలైజ్ అయ్యిందనుకోండి, మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ నౌ, ఇట్స్ అర్నబ్ గోస్వామి కేసు. ఇన్వెస్టిగేషన్ చేసేది ఆ పోలీస్ వాళ్ళే. సో ఇప్పుడు అందుకే మామూలుగా పార్టీలందరూ కూడా, ప్రభుత్వాలు ఏం చేస్తారంటే, ప్రభుత్వం ఏర్పడగానే డీజీపీల బదిలీలు, ఐపీఎస్ల బదిలీలు అవుతూ ఉంటాయి. సో మనవాడు కానివాడేవాడు ఇట్లా డిసైడ్ చేసేసుకొని వాళ్ళందరినీ అట్లా హ్యాండ్ అండ్ గ్లవ్ అండి. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళకి ఆ గవర్నమెంట్తో బాగుంటేనే వాళ్ళకి ప్రమోషన్లు కానీ ఏవైనా వస్తుంటాయి. వాళ్ళే కేసు పెడతారు, వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తారు, డిటెక్టివ్స్ వాళ్ళే ఇన్వెస్టిగేటివ్ చేస్తారు, వాళ్ళే రిపోర్ట్ వేస్తారు, వాళ్ళే అరెస్ట్ చేస్తారు, వాళ్ళే పొలిటీషియన్స్కి బందోబస్తు. వీళ్ళు పొలిటీషియన్స్ మాట వినరు అని ఎలా నమ్మాలి? వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అని ఎలా నమ్మాలి? వాళ్ళే ఇండిపెండెంటే కాదండి, ఎఫెక్టివ్ ఉన్నారని నేను ఎలా నమ్ముతాను?
ఒక క్రైమ్ అనేది రకరకాలుగా జరుగుతుందండి. మీకు ఈ కాలంలో ఈ 21st సెంచురీలో ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కావాలి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కావాలి. మీకు ఐటీలో డిజిటల్ ఎరాలో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ దేర్. ఇవన్నీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఉంటాయా? ఉండవు. అంటే హ్యూమన్లీ నాట్ పాసిబుల్ ఆల్సో. అందుకనే డిపార్ట్మెంట్ల కింద యునైటెడ్ స్టేట్స్లో డివైడ్ చేసేసారు. నువ్వు ఫారెన్సిక్ అయితే నువ్వు చూసుకో. ఇది మన ఇండియాలో అంటే 6 to 7 ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎంటైర్ కంట్రీకి. నార్కో అనాలిసిస్ టెస్టులు రావాలి అంటే ఆ టెస్టులు ఫస్ట్ అహ్మదాబాద్కు పంపిస్తారు, అక్కడే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ వారం తర్వాత వస్తుంది ఇక్కడికి. డిలే అయిపోలేదండి ఇన్వెస్టిగేషన్లో? మీరు ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడితే ఏంటి, ఎన్ని సవరణలు చేస్తే ఏంటి, ఇదంతా అంటే 1-2 స్పెషలైజ్డ్ యాక్ట్లు. రేపు జరిగితే ఓకే నిర్భయ యాక్ట్, టెర్రర్ యాక్టివిటీ జరిగితే ఒకప్పుడు పోటా, ఇప్పుడు ఆ పోటా కూడా తీసేశారు కాబట్టి ఇంకేదైనా యాక్ట్ తీసుకురావాలి. అంటే ఒక క్రైమ్ జరిగితే స్పెషలైజ్డ్ యాక్ట్ తెచ్చే బదులు ఏ యాక్ట్లో ఏముందో చూసుకోవడానికి మనకే అర్థం కానప్పుడు ఒక సెంట్రలైజ్డ్ యాక్ట్ తీసుకొని క్రిమినల్లోనే అమెండ్ చేసేయండి, అన్నీ దాని కింద తీసుకొచ్చేసేయండి. ఎలా జరగాలి, ఎవరికి ఏం పవర్లు ఉన్నాయో ఇవ్వండి. అందుకనే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే వచ్చే థింక్ ట్యాంక్ ఎట్ ద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంటారు. ఏ పోలీస్ రిఫార్మ్స్ రావాలన్నా వాళ్ళని అడుగుతారు, వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు. సో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటుంది గవర్నమెంట్ ఇప్పుడు రీవ్యాంప్ చేయడానికి కోసం. తీసుకుంటూ దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రపోజల్ ఏంటంటే యూనివర్సిటీ ఫర్ పోలీస్. ఆ యూనివర్సిటీ స్టేట్ లెవెల్ అఫిలియేషన్స్ ఇస్తున్నారు, ప్రతి స్టేట్లో పెడుతున్నారు. పోలీస్ యూనివర్సిటీస్. సెకండ్ థింగ్, forensic university. Each state will have its own university. Each state is going to have its own lab. Okay. So by this what you are doing? You are training them from the multiple ways. Okay. ఇంకా పాతకాలం అంటే 1860 లార్డ్ మెకాలే టైంలో ఓరల్ ఎవిడెన్సెస్ మీద డిపెండ్ కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద ప్రాధాన్యత ఇవ్వాలని కాబట్టి ఎంటైర్ ఎవిడెన్స్ యాక్ట్ని చేంజ్ చేయాలి. ఓకే. చేంజ్ చేయాలంటే ఫోరెన్సిక్కే ఇవ్వాలి. ఫోరెన్సిక్ అంటే ఒకటా అండి, డిఎన్ఏ టెస్టింగ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ పోలీస్ ఆఫీషియల్స్కి ఆ స్పెషలైజ్ స్కిల్స్ ఉన్నాయా? రాదర్ దెన్ బర్డనింగ్ దెమ్ విత్ సో మెనీ థింగ్స్, డిస్ట్రిబ్యూటెడ్. ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ జ్యుడిషియరీ కదండి. ఒకటే అన్ని కోర్టులు పోయే బదులు మీరేమన్నారు, డిస్ట్రిక్ట్ కోర్టుకే ఫ్యామిలీ మ్యాటర్లు, ల్యాండ్ మ్యాటర్లు అన్నీ పోయే బదులు ఫ్యామిలీ కోర్ట్ సపరేట్ చేశారు. సో ఇప్పుడు ఈ చట్టాల మార్పు వల్ల అంటే జనరల్గా కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని తీసివేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది అనేది కొంతమంది చేస్తున్న ఒక విమర్శ ఉంది. అది ఎవరైనా కావచ్చు, ఇటువైపైనా అటువైపైనా హేట్ స్పీచ్ అనే దానికి నిర్ధారించడం ఎలా అనే క్వశ్చనే ఇప్పటికీ చాలా తలమునకలైపోతున్నాం. ఏది హేట్ స్పీచ్, ఏది హేట్ స్పీచ్ కాదు అనేది. సో ఎవరి డిస్క్రిప్షన్ మీద వాడు ఆధారపడి ఉన్న పరిస్థితుల్లోకి వెళ్తున్నాం కాబట్టి నిజంగా ఈ చట్టాల మార్పు వల్ల, సవరణల వల్ల ప్రజాస్వామ్యయుత భావనకి ఏమైనా సమస్య ఉంటుందా? అంటే డిస్క్రిషనరీ పవర్స్ ఇవన్నీ పోతాయి కావచ్చు, అట్ ద సేమ్ టైం ఒక కామన్ మ్యాన్కి ఇంకా ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుందా కఠినతరం చేయడం వల్ల? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హేట్ స్పీచ్, సెడేషన్, దీస్ థింగ్స్ ఆర్ ఆల్ డిఫైన్డ్ ఇన్ అంటే ఐపీసీలో కనపడతాయి మీకు. కాకపోతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తాను నేను, దానికి ఏం శిక్ష చేస్తారు? దానికి ఒక శిక్ష ఏంటి ఐపీసీలో? ఇట్స్ నాట్ డిఫైన్డ్. వాట్ ఈస్ ఫేక్ న్యూస్? హూ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ ఫేక్ న్యూస్? మెసేజ్ని పుట్టించిన వాడా, దాన్ని స్ప్రెడ్ చేసిన వాడా, లేకపోతే దాన్ని ఎండోర్స్ చేస్తున్నవాడా? ఐటీ యాక్ట్తో అదే ప్రాబ్లం. ఐటీ యాక్ట్లో సెక్షన్ 66A అని ఒకటి ఉండేది. ఆ సెక్షన్ ఏంటంటే ఎవరైనా డెరోగేటరీ స్టేట్మెంట్స్ లేకపోతే ఇన్సైటింగ్ అఫెన్స్ని ఇన్సైట్ చేస్తున్నట్టు, లేకపోతే హర్టింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ సమ్ కమ్యూనిటీ, అలాంటివి ఏమైనా స్టేట్మెంట్లు చేస్తే దెన్ యూ కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దట్ వాజ్ అ థింగ్. బట్ ఇన్ 2015 శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఆ సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది. బికాస్ ఎప్పుడు బాల్ ఠాక్రే మరణం అప్పుడు కమెంట్స్ వల్ల, దానివల్ల సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది ఆ సెక్షన్. యూ డోంట్ హ్యావ్ దట్ సెక్షన్. ఆ సెక్షన్ ఎప్పుడైతే లేదో విపరీతమైన కమెంట్లు మొదలైపోయినాయి. అంటే obscenity, defamation, hate speech, sedition, which is even affecting the internal security of the country is getting affected. మాట్లాడొచ్చు. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో వ్యక్తులు వచ్చి తుకడా కంట్రీని 100 పీసులు చేయాలి అంటే అది ఎట్లా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? దానికి ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి, రీజనబుల్నెస్ ఉండాలి. ఇప్పుడు కోర్ట్ ఏం చూస్తుందంటే నువ్వు రెస్ట్రిక్షన్, ఖచ్చితంగా గవర్నమెంట్ లా పెట్టి రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. వెదర్ దట్ ఈస్ రీజనబుల్ ఆర్ నాట్ ఇస్ వాట్ ద కోర్ట్ ఇస్ గోయింగ్ టు చెక్. సో నువ్వు అసలు డిఫైనే చేయలేదే,
ఆబ్సీనిటీ, ఎవరో ఒక అమ్మాయి పిక్చర్లు ఎత్తి యూట్యూబ్లో పెడతారు, అక్కడ పెడతారు. ఎలా దానికి ఒక డెఫినేషన్ ఏంటి? ఐటీ యాక్ట్ ఏమో ఒక సపరేట్ యాక్ట్, ఐపీసీ ఏమో సపరేట్ యాక్ట్, వీళ్ళకేమో దానికి సైబర్ సెల్కి వెళ్ళాలి, మళ్ళీ అదర్వైజ్ అయితే నార్మల్ పోలీస్ స్టేషన్కి రావాలి. ఎక్కడ కోఆర్డినేషన్? సో దీని అంతా ఒక యాక్ట్ కింద తీసుకురావాలి. మనకంటూ ఒక అల్టిమేట్గా ఈ లాస్ ఎవరికి ఉన్నాయండి? లాయర్లకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కాదు, పోలీసులు మిస్యూజ్ చేసుకోవడానికి కాదు, మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి. ఒక కామన్ మ్యాన్కి అర్థం కాని లానేనా చెప్పండి? వాళ్ళ కోసమే కదా ఈ లా. సో ఇంత స్పెషలైజ్డ్ యాక్ట్స్ పెట్టుకొని రీసెర్చ్లు చేసుకుంటూ ఉండే బదులు ఒక సెంట్రలైజ్డ్ యాక్ట్ పెట్టి దాన్ని డిఫైన్ చేయాలి. హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఎప్పుడు దాన్ని హేట్ స్పీచ్ అంటారు? ప్రతి ఒక్క మాట హేట్ స్పీచ్ కాదు, ప్రతి ఒక్క స్పీచ్లు సెడిషన్ కాదు, ప్రతి ఒక్క తిట్టు డిఫమేషన్ కాదు. క్రిటిసిజం క్యాన్ బీ దేర్, బట్ ఎవ్రీథింగ్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ డిఫమేషన్, రైట్? సో అలాంటి చేయడానికి యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, డిఫైన్ చేస్తే మీరు అన్నారు కదా ఒకసారి పెడితే ప్రకటనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. కోర్ట్స్ ఆర్ ఆల్ దేర్ ఫర్ దాట్. దే ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రెట్ ఇట్. అది ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో వాళ్ళు చెప్తారు. వీళ్ళు లా చేసినంత మాత్రానే అవంతా అండ్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి ఫౌండ్ ఇన్ ద బుక్. అవి చేస్తారు వీళ్ళు. దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అసలు కరెక్ట్ ఉందా లేదా కాన్స్టిట్యూషన్ ప్రకారం అనేది కోర్టు చూస్తుంది. ఒకవేళ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేసేటట్టు, ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసేటట్టు ఏమైనా ఉంటే కోర్టు కొట్టేస్తుంది కదా. సో అట్లీస్ట్ దానికోసమని ఒక స్టెప్ ముందరికి వేయాలి మనం. ఇంకా ఎప్పుడో 1860 లార్డ్ మెకాలే చేసిన టైంలో చేసిన లాస్ని ఇప్పుడు గుడ్డెత్తి, యూ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ బ్లైండ్లీ ఫర్ నో రీజన్. సో అది సిస్టమ్ మారాలని ఈ క్రిమినల్ లాస్ని అంతా రివామ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఈ క్రిమినల్ లాస్ ఇవి మార్చడం వరకే, ఈ క్రిమినల్ లాని మార్చడం వరకే ఉందా? ఇంకా ఏమైనా ఇప్పుడు పోలీస్ యూనివర్సిటీ లాంటివి ఇంకా అద్భుతమైన చరిత్రాత్మక నిర్ణయాలు ఏం రాబోతున్నాయి? ఆల్రెడీ చెప్పినట్టు పోలీస్ యూనివర్సిటీస్ని, ఫోరెన్సిక్ యూనివర్సిటీస్ని పెట్టాలనుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యవస్థకి ఎన్ని రకాల క్రైమ్ ఉండాలో ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి దానికి. జస్ట్ దట్ ఒక రిక్రూట్మెంట్ అయ్యి అక్కడ నేర్చుకోవడమే కాకుండా దే హ్యావ్ టు నో హౌ ద ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్ గోస్. కాబట్టి పోలీస్ యూనివర్సిటీస్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెట్టింగ్. ఒక్కొక్క స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క పని చేస్తారు. మీ పని ఇన్వెస్టిగేషన్ మాత్రమే. మీ పని ఎఫ్ఐఆర్ తీసుకొని రిపోర్ట్ చేసి చెప్పడం మాత్రమే. చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకోరు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని కోర్టుకు తీసుకొని ఇంకో వాళ్ళు చేస్తారు. అంతేగాని మీకు సంబంధం లేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్ ఇన్ అన్ ఇండిపెండెంట్ ఫ్యాషన్. లేకపోతే ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎలా ఉంటుందంటే అండి, నా కేసులో నేనే జడ్జిలా కూర్చున్నట్టు ఉంటుంది. నేనే డిసైడ్ చేస్తా, నేనే కేసు రాస్తాను, నేనే డిటర్మైన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ డిసైడింగ్ హియర్. పోలీస్ ఆఫీషియల్స్కి అన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చేశారు. ఒకవేళ ఏమైనా పోలీస్ ఆఫీసర్ తప్పు చేశాడు అనుకోండి, ఏంటి దారి? పోలీస్ ఆఫీసర్ అగేన్స్ట్గా ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే యూ నీడ్ టు గెట్ ఎ స్పెషల్ పర్మిషన్ ఫర్ ఇట్. అంతవరకు స్టార్ట్ చేయలేము దాన్ని. సో ఇంత ప్రొటెక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు సెగ్రిగేట్ చేయరు? పోలీస్ వ్యవస్థని ఇన్ఫ్యాక్ట్ వీఆర్ స్ట్రెంథనింగ్ ఇట్. అండ్ ఈవెన్ పోలీసులకు కూడా చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా భారం పెరుగుతుంది. వాళ్ళు అన్ని చేయలేరు, వాళ్ళు అన్ని తెలియదు కూడా వాళ్ళకి. మనము అన్ని వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పలేం కూడా, ఎందుకంటే అది హ్యూమన్ నాట్ పాసిబుల్. అన్నీ వాళ్ళకి తెలియవు, అన్ని రకాల క్రైమ్లు వాళ్ళకి తెలియదు, టెక్నాలజీ అంతా వాళ్ళకి తెలిసాల్సిన అవసరము లేదు. సో అలాంటప్పుడు సెగ్రిగేట్ థింగ్స్, స్ట్రెంగ్తన్ మోర్ అమౌంట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఎందుకు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటున్నానంటే, ఈరోజు ఎవిడెన్స్ చెప్తాడు, రేపు అప్రూవర్గా మారిపోతాడు, లేకపోతే ఎల్లుండి హాస్టల్గా మారిపోతాడు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాట్ ఎవర్ కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అనుకోండి, నేను మీ ముందు ఏమన్నా ఒప్పుకున్నాను అనుకోండి, దాన్ని పరిగణనలోకి తీసుకోరు. దట్స్ నాట్ కన్సిడర్డ్ టు బీ అన్ ఎవిడెన్స్. నేను ఏదైతే మెజిస్ట్రేట్ ముందు చెప్తానో అది ఎవిడెన్స్ అనమాట. అదొకట. దానికి ఇంకొక క్లాజ్ ఏంటంటే, ఈరోజు నేను ఎవిడెన్స్ చెప్తాను, రేపు నేనే మళ్ళీ మాట చెప్పి నేను అలా చెప్పలేదు అన్నా కూడా నన్ను ఫోర్స్ చేయలేరు. అంటే ఈరోజు ఒకలా చెప్తా, రేపు ఒకలాగే చెప్తాను, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇన్వెస్టిగేషన్ తేలేదప్పుడు వాళ్ళని పట్టుకునేది ఎప్పుడు? సో ఇంత ప్రొసీజరల్ ల్యాక్యూనే మన దగ్గర ఉందన్నమాట. దెర్ ఆర్ నో సెట్ టైమ్ లిమిట్స్ ఆల్సో. ఇంకొకటి, మన ఇండియాలో ఇంకొక బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఒక 2 kinds ఆఫ్ సిస్టమ్ ఉందండి వరల్డ్లో. ఇన్క్విస్టియల్ సిస్టమ్, అడ్వర్సియల్ సిస్టమ్ అండి లీగల్ క్రిమినల్ లాలో. ఈ అడ్వర్సియల్ సిస్టమ్ అంటే కామన్ లా, అంటే బ్రిటిష్ నుంచి ఫాలో అయ్యే లాస్ మనవి. వాళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ ఒకవైపు, అక్యూజ్డ్ ఒకవైపు, ఇద్దరు వాదనలు చేసుకుంటారు. జడ్జు ఒక రెఫరీలాగా కూర్చుంటాడు అనమాట. ఎవరు బాగా వాదనలు చేస్తారు, ఎవరు కంపీట్ అయ్యారో చూసి
వాళ్ళ ఫేవర్గా కేసు ఇస్తారు. దాన్ని అడ్వర్సల్ సిస్టమ్ అంటారు. కొన్ని ఇన్క్వెస్టల్ సిస్టమ్ ఉన్నాయి, అక్కడ మొత్తం ఎత్తి పార్టీల మీద వదిలేరు. జడ్జే సుమోటోగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రయల్ చేయాలి, అన్నీ చేశాక అప్పుడు కేసు నిర్ణయిస్తాడనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిసారి ఇట్లా కాంపిటీషన్ లాగా వీళ్ళు ఎక్కువ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ ఎవిడెన్స్ ఇలా కొట్టుకోవడం ఒక కాంపిటీషన్ లాగా ఉండి నేను రెఫరీ లాగా ఉండడం వల్ల కేసులు తేలడం లేదు, ఒక కాంపిటీషన్ లాగా ఉంది. సో అలా కాకుండా మిక్స్ ఆఫ్ ఇన్క్వెస్టల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ అడ్వర్సల్ సిస్టమ్ని రెండు కలిపి, సో జడ్జికి కూడా వాళ్ళకు కూడా ఒక లైక్ జడ్జే కాదు ఇంకొక ఏజెన్సీని క్రియేట్ చేయండి. వాళ్ళ ప్యూర్ వాళ్ళ పని ఏంటంటే అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యత ఏంటి? నిజాన్ని బయటకు తీసుకురావడం వాళ్ళ బాధ్యత. కాంపిటీషన్ కాదు ఇది, నువ్వు గొప్ప నేను ప్రూవ్ చేస్తున్నా అయితే ఈజీగా బయటకు వస్తామనే భావన నుంచి బయటపడ్డా. క్రిమినల్ లాగా కాంపిటీషన్ కొట్టుకోకండి, అది కాదు. నిజం రావాలి బయటికి. కోర్టుకి వెళ్ళింది ఎందుకు? న్యాయం కోసం, నిజం కోసం. ఆ నిజాన్ని వెలువడించడానికి ఒక సపరేట్ ఏజెన్సీని పెట్టండి. ఎక్కడున్నాయి దేశాల్లో? ఇటలీలో ఉంది, జర్మనీలో ఉంది, ఈ దేశాల్లోనే అవే ఫాలో అవుతారు. సో వాళ్ళకు ఒక ఏజెన్సీ ఉంటుంది, అక్కడ అటార్నీ జనరల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్వెస్ట్ ఏంటంటే దే టు ఫైండ్ ట్రూత్, అంతే. వాళ్ళది నిజం ఏంటి కనుక్కోవడం అనేది వాళ్ళ బాధ్యత. అంతేగాని నువ్వు ఎవిడెన్స్ ప్రూవ్ చేసావా లేదా, సరే నువ్వు చేసావా లేదా, కొట్టేంటి కేసు. నువ్వు ప్రూవ్ చేసావా, నువ్వు చేయలేకపోయావు కదా, సరే నీ అగేన్స్ట్గా రాస్తాను. ఇలా ఉండకూడదు. నేను అది బెస్ట్ ఇది బెస్ట్ అనట్లేదు, ఓకే రెండు బెస్ట్ కాదు, అట్లీస్ట్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఒక సిస్టమ్ని తీసుకురమ్మనేదే గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. సో ఇలా అన్ని రీవ్యాంపులు చేస్తే అవర్ సిస్టమ్ విల్ బికమ్ ఆల్ మోర్ స్ట్రాంగ్. క్రిమినల్ లా అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ప్రొసీజర్ అంతా ఎప్పటికి అయిపోవచ్చు, ఎప్పటి వరకు మనం దీంట్లో ముఖ్యంగా ప్రాసెస్ ఏంటి, అసలు ప్రొసీడ్యూర్ ఏంటి? అమిత్ షా గారు దీని హోమ్ మినిస్ట్రీ గారు అనౌన్స్ చేశారు, దీన్ని ఇట్లా క్రిమినల్ లాస్ని రీవ్యాంప్ చేయాలనుకుంటున్నామని. ఈ బాధ్యతని ఒకటి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు ఒకటి. సెకండ్ ఇంకో బాధ్యత వచ్చి ఒక కమిటీని క్రియేట్ చేశారు, 5 members కమిటీని క్రియేట్ చేశారు. ఆ కమిటీ ఈస్ హెడెడ్ బై రణ్బీర్ సింగ్, వీసీ ఆఫ్ నేషనల్ యూనివర్సిటీ న్యూఢిల్లీ. సో ఆయన ఆ కమిటీ వచ్చి రీసెర్చ్ చేసి జనాల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చూశాను. ఫస్ట్ డెడ్లైన్ 6 monthsకి ఇచ్చారనమాట. బట్ దే కుడెంట్ మీట్ ద డెడ్లైన్, దే హ్యావ్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద డెడ్లైన్ అనమాట. ఇదే కాకుండా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్లో ప్రజలు కూడా వాళ్ళ కమెంట్స్ ఏమనుకుంటున్నారు, క్రిమినల్లో ఏం ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ సజెషన్స్. సో దేర్ ఈవెన్ అ సివిల్ సొసైటీ, NGOs, థింక్ ట్యాంక్స్, దే ఆల్సో కెన్ గివ్ ది సజెషన్స్ అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు డిస్కషన్స్ పెట్టి దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ఎ కోర్ట్. మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 1.5 years ఆల్సో. బట్ వై షుడ్ వి అప్రిషియేట్ దిస్ మూవర్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనుషులకి, మనకి ప్రజలకి, మామూలు వాళ్ళకి తెలియదు ఇంట్రికసీస్ అనేది, కాబట్టి మనం అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ చేస్తే యాజ్ ఎ కామన్ మ్యాన్ మనము ప్రొటెక్ట్ అవుతాం, పోలీస్ యంత్రాంగాన్ని స్ట్రెంథన్ చేసినట్టు అవుతాం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. మీరే ఎన్ని పనులు చేయగలుగుతారు? అన్ని పనులు మీరే చేస్తే, నేను మంచోళ్ళు ఉండరనడం లేదు, పోలీస్ సిస్టమ్ మంచోళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎవ్రీవేర్ యుల్ ఫైండ్ రాటన్ ఎగ్స్. సో అక్కడ కూడా ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పుకు కూడా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? మనం ఇన్నోసెంట్ని లోపల పోనించకూడదు. దే షుడ్ నాట్ బి పనిష్డ్. ఇప్పుడు చూడండి, మహారాష్ట్ర పోలీస్ అంతా, యంత్రాంగం అంతా 2 విషయాల్లో ఇన్వాల్వ్ అయింది. ఒకటి అర్నబ్ గోస్వామి, ఇంకొకటి కంగనా రనౌత్. వీళ్ళిద్దరు తప్ప ఇంకో మ్యాటరే లేదనమాట. అంటే ఇంకా పోలీస్ యంత్రాంగం ఇంకేం పట్టించుకోదా? మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్స్లో, ఫినాన్షియల్ హబ్ ఉన్న స్టేట్లో ఇవా ఇంపార్టెంట్ విషయాలు. అది కూడా ఈ కైండ్ ఆఫ్ విచ్ హంటింగ్ ఏంటి? మీరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు లిబరల్స్, అండ్ యూ ఆర్ హ్యాపీలీ సెలబ్రేటింగ్ బికాస్ హీ గౌట్ అరెస్టెడ్. ఇంకోటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ అర్నబ్ గోస్వామి జర్నలిజం నచ్చకపోతే యూ మే నాట్ వాచ్ హిస్ ఛానల్. దిస్ ఈస్ నాట్ ద సొల్యూషన్, దిస్ ఈస్ నాట్ ద వే. ద మినిట్ యూ ట్రై టు ఒప్రెస్, పొలిటికల్ ఆపరేషన్ ఇలా చేయాలని చూశారనుకోండి పోలీసులు పెట్టుకొని, మిగతా స్టేట్స్లో కూడా బీజేపీ అలా చేస్తే ఒప్పుకుంటారా, లేకపోతే ఇంకో ఏదైనా అపోజిషన్ పార్టీ చేస్తే ఒప్పుకుంటారా? ఎగ్జాక్ట్లీ. వీళ్ళంతా బాగా అయింది, అర్నబ్కి అలాగే అవ్వాలి, ఆపరేషన్ కంగనా రనౌత్కి అలాగే అవ్వాలి, ఎందుకు అలా మాట్లాడాలనుకుంటారు. ఇదే లాగా ఇంకేదైనా స్టేట్లో చేస్తే బీజేపీ ఉండి, అపోజిషన్ ఇంకేదైనా పార్టీ ఉంటే ఒప్పుకుంటారా? పోలీసులు పొలిటికల్ లీడర్స్కి హ్యాండ్ అండ్ గ్లవ్ లాగా పనిచేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం. మీ దగ్గరికి వస్తే ఒకలాగా, మా దగ్గరికి వస్తే ఒకలాగా ఉండకూడదు. ప్రజల పట్ల యూ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఒక ట్రాన్స్పరెంట్ బాడీని క్రియేట్ చేయండి, ఎఫెక్టివ్ బాడీని క్రియేట్ చేయండి, ఇండిపెండెంట్ బాడీని క్రియేట్ చేయండి. సో పోలీస్ బందోబస్తీ పొలిటీషియన్స్కి
కొంతమందిని ఇవ్వండి, ఒక సపరేట్ ఏజెన్సీ క్రియేట్ చేయండి. ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్కి ఇంకొన్ని క్రియేట్ చేయండి, లా అండ్ ఆర్డర్కి ఇంకొన్ని క్రియేట్ చేయండి. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు రన్ అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక గారు, చాలా ఓపికగా చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సామాన్యులకు ఈ చట్టాల గురించి, చట్టాల్లోని లొసుగుల గురించి అర్థం కావు, తెలుసుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి ఉండదు. బట్ వీటిని విడమర్చి చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. మీరు దానికి సహకరించినందుకు, మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వివరించి. చూసారు కదా, అది చట్టాల్లో సవరణలు, చట్టాల్లో లొసుగులు, ఈ చట్టాల్ని తమ చుట్టంగా మార్చుకున్న విధానాలు, వీటి గురించి పుంఖాలుగా మనం వ్యాసాలు చదువుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ప్రసార మాధ్యమాల్లో వార్తలు చూస్తూ ఉంటాం. అండ్ చాలా సినిమాల్లో కూడా దీన్ని చాలా సింపుల్గా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఈరోజు చరిత్రాత్మకమైన ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా ఆల్రెడీ అడుగులు మొదలు పెట్టేసింది. అండ్ బ్రిటిష్ కాలం నాటి చట్టాలని ఈ రోజుకు ఉపయోగిస్తూ అదే చట్టాల్లోని లొసుగుల వల్ల నేరస్తులు బయటపడుతున్న దాఖలాలు, అమాయకులపై శిక్ష పడుతున్న దాఖలాలు కూడా కనబడుతున్న నేపథ్యంలో, అమాయకుల్ని హరాస్ చేస్తున్న సందర్భంలో చట్టాల్లో సమూల మార్పులు రావాలి. ది బెస్ట్ సిస్టమ్ భారతదేశంలో రూపొందించబడాలని మనము కోరుకుందాం. అర్నబ్ గోస్వామి పైన జరిగిన చర్యలు ఇంకెక్కడా పునరావృతం కాకూడదు. అండ్ అర్నబ్ గోస్వామిని వెంటనే విడుదల చేసే విధంగా కూడా ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావాల్సిన సందర్భం వచ్చింది. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఈ మార్పుకు ఈ అడుగులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరగా ఈ చట్టాల్లో మార్పులు తేవాలని మనము కోరుకుందాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.